ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా అనంతపురం నగరంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద అర్ధనగ్న ప్రదర్శన వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి రాకముందు నారా లోకేష్ గారు ఇంటింటా తిరుగుతూ ఊరూరా తిరుగుతూ యువగలం పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులు మోసం చేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పై గడుస్తా ఉన్నా కూడా కేవలం తూతూ మంత్రంగా 200 కోట్లు 300 కోట్లు విడుదల చేసి అవి గాలికి వదిలేశారు. మాకు కావాల్సింది భిక్ష వారు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి 6,400 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ అడుగుతా ఉన్నాం. ఇదే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్ సంక్షేమ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏమో మెనువేమో చార్జీలు పెంచింది, కానీ పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు ఏమాత్రం కూడా పెంచలేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు 3,000 రూపాయలకు నెలకు పెంచాలి, కాస్మెటిక్ ఛార్జీలు 300 రూపాయలకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఈ జిల్లాలో ఇప్పటికే చాలా హాస్టళ్లు మరి అద్దె భవనాల్లో నివసిస్తా ఉన్నారు, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. విద్యార్థులకు సరిపడే గదులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ హాస్టల్కు నిధులు కేటాయించి సొంత భవనాలు నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈ జిల్లాలో ఈ నగరంలో అనంతపురం నగరం నడిపట్టిన ఎస్సీ హాస్టల్ మూతపడి దాదాపు 10 సంవత్సరాల పైగా సొంత బిల్డింగ్ మూసివేయడం జరిగింది. దానికి నిధులు కేటాయించి మరమ్మతుల కోసం మరమ్మతులు చేసి హాస్టల్ ప్రారంభించాలని కోరుతున్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో మరో షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ గారు మీరు విద్యాశాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తా ఉన్నారా, లేదంటే పర్యాటక శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తా ఉన్నారా? ఏ రోజు చూసా కూడా నేను ఆ దేశానికి వెళ్ళాను, కంపెనీలు తెచ్చాను, ఇవి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉంటారు. మీరు తెచ్చినటువంటి కంపెనీలు ఎవరికి ఉపయోగమో? ఇక్కడ బీటెక్ కంప్లీట్ చేసుకొని డిగ్రీలు పూర్తి చేసుకొని పీజీలు పూర్తి చేసుకొని మీ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ అందక సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు వచ్చినా కూడా అక్కడ జాయిన్ కాలేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. తక్షణమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సమరశీల పోరాటాలు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం. ఇప్పటికైనా కూడా ఒకవేళ మీకు చేత కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భిక్ష అడుక్కుంటూ మీకు డబ్బులు ఇస్తాం, మా సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా రాష్ట్ర విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ రోజు అనంతపురం జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయం దగ్గర అర్ధనగర్ ప్రదర్శనతో ఈ రోజు మేము నిరసన తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు నారా లోకేష్ గారు పరిష్కరిస్తామని గత యువగలం పాదయాత్రలో మీరు చెప్తారు. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల పైన ప్రతిపక్ష ఎమ్మెల్యేల పైన రెడ్ బుక్ రాజ్యాంగంలో మీరు రాసుకోని చెప్తే ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, ప్రభుత్వ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి, పీజీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి, అలాగే పీజీ విద్యార్థులకు శాపంగా మరియు జీవో నెంబర్ 77 రద్దు చేయాలి అని ఈ రెడ్ బుక్ రాజ్యాంగం రాసుకోలేక నారా లోకేష్ గారు మీరు ఏమి చెప్పినా కూడా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ముందొచ్చింది, విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తామంటున్నారు. ఈ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు మేము ఎక్కడెక్కడ మీకు చూపిస్తాం. మీరు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకి శ్రీకారం చుడని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిని ఎన్డీఏ గవర్నమెంట్ ని